వెల్కమ్ టు అవర్ ఛానల్ పొరుగింటి పుల్లకూర. ఈరోజు మనం చికెన్ పికిల్ చేయబోతున్నాం. దానికి కావాల్సింది కిలో చికెన్. దాంట్లో కొంచెం బాగా కడుక్కొని కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసి మ్యారినేట్ చేసుకొని 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వాటి మసాలాలన్నీ రెడీ చేసుకుందాం. ధనియాలు, జీలకర్ర, చెక్క, యాలకులు, లవంగ, స్టోన్ ఫ్లవర్, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఫ్రెష్గా పట్టుకోండి, బాగుంటుంది. ఎల్లిగడ్డ కొంచెం పక్కన పెట్టుకోండి, వెలిసిపెట్టి. 4 నిమ్మకాయలు, ఆవాలు, మెంతులు కొంచెం ఫ్రై అవన్నీ వేగించుకోవాలి పౌడర్ కోసం, మసాలా పౌడర్ కోసం. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఇందుకు మనం మ్యారినేట్ చేసిన చికెన్ మొత్తం వేసుకోవాలి. ఆయిల్ ఏం వేసుకోవద్దు, ఉట్టి ప్యాన్లో మాత్రమే చికెన్ మొత్తం దాంట్లో వచ్చే వాటర్ వచ్చేంత వరకు వేగించుకోవాలి. అది 10 మినిట్స్కి ఒకసారి కలుపుతూ ఉండాలి, దాంట్లో వాటర్ పోయేంత వరకు. వాటర్ మొత్తం డ్రై అయినాక ఒకసారి చూసుకోండి. తర్వాత ఒక ప్యాన్ పెట్టి దాంట్లో మనం ఇందాక చూపించుకున్న మసాలాలన్నీ బాగా వేగించుకోవాలి. మసాలా మొత్తం బాగా వేగించుకున్నాక పౌడర్ చేసుకోవాలి. ఆవాలు, మెంతులు అవి సపరేట్గా ఫ్రై చేసుకొని అవి సపరేట్గా పౌడర్ చేసుకోవాలి. ఈ మసాలా మొత్తం సపరేట్గా పౌడర్ చేసుకోవాలి. ఆవాలు, మెంతులు ఫ్రై చేసుకున్నాక ఇవి సపరేట్గా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారా, అవన్నీ మసాలా తీసుకొని ప్యాన్లో ఆయిల్ తీసుకొని పీనట్ ఆయిల్ తీసుకోండి. పీనట్ ఆయిల్ అయితే చికెన్ పికిల్కి బాగుంటుంది. ఆయిల్ వేడెక్కినాక మనం ఇందాక చికెన్ మొత్తం ఉడికించుకున్నాం కదా, అది మొత్తం దీంట్లో ఒకసారి ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై కాకుండా నార్మల్గా, అంటే కొంచెం ఫ్రై చేసుకోండి, 80% ఫ్రై చేసుకోండి, అప్పుడు పికిల్ బాగుంటుంది. కలుపుతూ ఉండండి. మన చికెన్ పికిల్, మన చికెన్ మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు తీసి పక్కన పెట్టుకోండి. మిగతా చికెన్ కూడా మొత్తం ఇట్లానే మొత్తం వేగించుకోండి. బాగా ఫ్రై అవ్వాలి. కొంచెం మెత్తగా ఉంటే పికిల్ మంచిగా అనిపించి తొందరగా పాడైపోయింది. ఇప్పుడు అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి, 3 స్పూన్స్. అది బాగా వేగనిచ్చాలి, లేదంటే పచ్చి వాసన ఉంటుంది. అల్లం ఎల్లిగడ్డ బాగా వేగినాక అల్లం వెల్లిగడ్డ బాగా వేగిందలిగా ఒకసారి స్మెల్ వస్తుంది, ఏం పచ్చివాసన ఉంది. కొంచెం పుదీనా, కొంచెం కరివేపాకు 2 వేసుకొని కాసేపు వేగనేయాలి. తర్వాత ఉప్పు, కారం, మనం వేగించుకున్న మసాలాలు,
కారం 4 టేబుల్ స్పూన్స్, ఉప్పు 3 టేబుల్ స్పూన్స్, మసాలా మొత్తం వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. తర్వాత చికెన్ మొత్తం దాంట్లో వేసుకోవాలి. ఇందాక మనం ఫ్రై చేసుకున్న చికెన్ మొత్తం 15 మినిట్స్ తర్వాత ఒక బౌల్లో మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చికెన్ పిక్కల్లోకి మనం ఎల్లిగడ్డని హోల్స్ పెట్టుకున్న ఎల్లిగడ్డ, నాలుగు నిమ్మకాయలు మొత్తం పిక్కలు లేకుండా మొత్తం పిండి వేసేయాలి. మొత్తం ఒకసారి మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఒక 10 మినిట్స్ అయినాక మొత్తం చల్లారినాక ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోండి. మన చికెన్ పిక్కల్ రెడీ. వేడి వేడి అన్నంలో వేసుకొని తినండి. నెల రోజుల పాటు ఉంటుంది. మంచిగా గాజు గ్లాస్లో వేస్తే మనకి స్టోర్ బాగా అవుతుంది. స్టీల్ దాంట్లో మిగతా వాటిలో వేస్తే పాడైతుంది తొందరగా, కాబట్టి గాజు దాంట్లో వేసుకోండి.